కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం జిల్లా కలెక్టర్కు చేరుకున్న ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఇతర ఉన్నతాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన తన ఛాంబర్లో బాధ్యతలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్గా, జీవీఎంసీ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు, ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం